జీవితంలో కొందరికి అన్నీ ఉంటాయి, కానీ లక్ష్యం ఉండదు. మరికొందరికి ఏమీ లేకపోయినా బలమైన లక్ష్యం ఉంటుంది. అది చాలు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ యువకుడు ఉన్నత చదువులే లక్ష్యంగా శ్రమించాడు. ఫలితంగా దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటి బాంబేలో సీటు సాధించాడు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ చదువును కొనసాగిస్తూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పుట్టుక మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయినా తన భవిష్యత్తు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు ఈ యువకుడు. కష్టాలకు తట్టుకుని చదువులో రాణించాలనుకున్నాడు. మేనమామ సహకారంతో చదువుకుని ఐఐటి బాంబేలో సీటు సాధించాడు. సెకండ్ ఇయర్ పూర్తి చేసి ఇప్పుడు థర్డ్ ఇయర్లోకి వెళుతున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం యాద్గారపల్లికి చెందిన ఈ యువకుడి పేరు శివ. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు శ్రీను, జ్యోతి మృతి చెందారు. దీంతో శివ, చెల్లెలు మల్లిక అనాథలయ్యారు. పిల్లలిద్దరినీ మేనమామ గోగుల నాగార్జున చేరదీసి చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైనా అన్నా చెల్లి ఇద్దరూ చదువును వేడలేదు. వారి ప్రతిభతో పాటు పరిస్థితిని గుర్తించిన ఆదిత్య పాఠశాల యాజమాన్యం ప్రత్యేక రాయితీ ఇచ్చి చదువుకునే అవకాశం కల్పించడంతో పాటు వసతినిచ్చారు. పదో తరగతిలో శివ ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. దీంతో హైదరాబాద్లోని రావిర్యాల బ్రాంచ్ నారాయణ కళాశాల వారు శివకు ఇంటర్లో ఉచిత విద్యను అందించేందుకు ముందుకొచ్చారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివ 2024 విద్యా సంవత్సరంలో ఐఐటి జేఈఈలో ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. అంతేకాక అడ్వాన్స్ పరీక్షలోనూ మంచి ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211వ ర్యాంక్, బీసీ కేటగిరీలో 24వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఫలితంగా ఐఐటి బాంబేలో సీటు సంపాదించి సిఎస్ఈలో చేరాడు. నర్సరీ నుంచి ఆదిత్య స్కూల్లో చదివాను. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఒక్కడే స్కూల్కి తీసుకుపోయేటాడు మమ్మల్ని. 6 o'clock నుంచి ఐఐటి క్లాసులు కొంచెం 2 hours వరకు ఉండేది. సౌకర్యాలు ఏం లేవు కాబట్టి మా నాన్న ఒక్కడే ఇట్లా బండి మీద తీసుకుపోయేటాడు. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్న కూడా చనిపోయారు. నన్ను మా చెల్లిని చేరదీసిండు. పేమెంట్ ఇష్యూస్ అది వస్తే మా మాయ చూసేవాడు. ఇంట్లో ఇంటిగ్రేషన్స్ ఒలింపియాడ్ బుక్ ఉండేది. ఆ బుక్ తీసుకొని నేను చేద్దామని ట్రై చేసిన, కానీ అది చాలా బాగా హార్డ్ ఉండేది. అదంతా చేసిన సాల్వ్ అవ్వకపోయిండే. తర్వాత నేను బ్లాక్ పెన్, రెడ్ పెన్, ఎంపీసీ ఫ్రెండ్ అనే యూట్యూబ్ ఛానల్స్ చూసి అందులో నేర్చుకొని ఒలింపియాడ్ బుక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేవాడిని. ఫ్రెండ్ నారాయణ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పడంతో తర్వాత నేను అది రాసి మన మిర్యాలగూడలో సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చినాయి. తర్వాత మళ్ళీ సెకండ్ లెవెల్ టెస్ట్ అనేది జరిగింది. అందులో కూడా మంచి మార్కులు రావడంతో స్కాలర్షిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. భవిష్యత్తులో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని శివ చెబుతున్నాడు. జీవితంలో ఉన్నతంగా స్థిరపడే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా కష్టపడుతూనే ఉంటానని అంటున్నాడు. 10th క్లాస్లో 10 GB వచ్చింది. ఇంటర్లో 940 మార్క్స్ వచ్చినాయి. 5కి లేచి ఎస్టర్డే జరిగిన టాపిక్స్ అని రివైజ్ చేసి క్లాస్లో బాగా కాన్సన్ట్రేషన్తోనే విని నోట్స్ తీసుకొని ఆ నోట్స్ని మళ్ళీ సాయంత్రం రివైజ్ చేసి నైట్ ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి తర్వాత లాస్ట్కి మళ్ళీ ఆ రోజు చేసిందంతా రివైజ్ చేసి నైట్ 10 వరకు చదువుతాను. 2 years బాగా కష్టపడి చదివి జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయినా. జేఈ మెయిన్స్లో 2200 ర్యాంక్ వచ్చింది. తర్వాత జేఈ అడ్వాన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి
ఆల్ ఇండియా ర్యాంక్ 211 వచ్చింది. ఆ ర్యాంక్తో నేను ఐఐటి బాంబే సిఎస్సిలో జాయిన్ అయినా. ఇయర్కి ఒక 70,000 అనేది ఖర్చు అవుతుంది. అందుకు మాకు కొంచెం ఖర్చు అవుతుంది. దానికి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలని కోరుతున్నాను. శివతో పాటు అతని చెల్లెలు కూడా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. అన్నయ్య కష్టాన్ని దగ్గరగా చూశానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును ఏనాడూ ఆపలేదని చెబుతోంది. మేము కష్టపడి చదువుకుంటున్నాం. నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఆద్య స్కూల్లో చదివాను. తర్వాత మా స్కూల్ సార్ నన్ను నారాయణ కాలేజ్లో చదివించారు. నాకు ఎంసెట్ కాలేజ్లో సీట్ వచ్చింది. అట్లా నాకు 8,587 ర్యాంక్ వచ్చింది. నాకు చదువుకోవడానికి మా మామయ్య ఇంకా మా స్కూల్ సార్ చూసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా ఇద్దరికి కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఎవరైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అనాథలైన పిల్లలిద్దరినీ చేరదీసి తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేసింది మేనమామ గోగుల నాగార్జున. ఈయనకు 2 పిల్లలు. నాగార్జున 2023లో తన భార్యను కోల్పోయాడు. తన 2 పిల్లలతో పాటు శివ, మల్లికలను కూడా ఈయనే చూసుకుంటున్నాడు. వాళ్ళ చదువులు అవన్నీ చూసిన తర్వాత 10th ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపిస్తే ర్యాంక్ వచ్చింది. అప్పటి నుంచి నారాయణ కాలేజీలో చదివించిన. ఇంటర్ కూడా మంచిగా చదివిండు. జేఈ మెయిన్స్ రాసిండు. దాని తర్వాత అడ్వాన్స్ రాసి దాంట్లో ర్యాంక్ వచ్చింది. బాంబే ఐటీలో చదువుతుండు. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd ఇయర్. ఇప్పటిదాకా కొద్దిగా వాళ్ళ అమ్మ బంగారం ఉంటే అటు ఇటు నాది హెల్ప్ కూడా చేసి చదివించినాం. ఇప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది, బంగారం కూడా అలా ఉంది, తీసుకురాలేకపోతున్నాం. కొద్దిగా వాళ్ళ స్కూల్ ఫీజులు వాటికి ఇటుకి ఇట్లా వాళ్ళ దాతలు ఉంటే సహకరించగలరని కోరుతున్నాము. అమ్మా నాన్నల ప్రేమ దూరమైనా ఆశయం వదల్లేదు. కన్నీళ్లను దిగమింగుకుని కష్టాలను విజయానికి పునాదులుగా చేసుకున్నాడు శివ. అనాథ నుంచి ఐఐటి బాంబే విద్యార్థిగా ఎదిగిన ఈ ఒకడి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.